తిరుమల లడ్డూలకి సంబంధించి మొదట అఫెన్సివ్లో వెళ్ళినటువంటి అధికార పక్షం తర్వాత డిఫెన్స్లో పడింది. తిరుమలకి నుంచి లడ్డూలని అయోధ్య రామాలయానికి పంపించారు. అందులో కూడా పందికొవ్వు, ఆవు కొవ్వు, చేప నూనె కలిపారు అన్నట్టు. ఆ సదరు ఎవరైతే ట్రస్ట్ బోర్డు మెంబర్ ఉన్నారో, నేను సొంతగా నెయ్యి కేజీ 3,000 రూపాయలు పెట్టి కొనుగోలు చేయించి మరి తీసుకొచ్చి దగ్గరుండి చేయించుకున్నానయ్యా అని చెప్పేసి చెప్పుకొచ్చారు. అయినా ఇప్పుడు తాజాగా లేదు, అట్లా కలిపారు అన్నటువంటిదే ఒక పాయింట్. ఇవాళ పత్రికలు ఏం రాసినాయి, ఈనాడు, జ్యోతి, సిట్టు తప్పు చేసింది, ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అన్నటువంటిది రాసుకొచ్చారు. ఇప్పుడు డిఫెన్స్లో పడే పరిస్థితి నుంచి మళ్ళీ అఫెన్స్లోకి రావడానికి కాను చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ముగ్గురు కూర్చుని ప్రెస్ కాన్ఫరెన్సు, ఏదైతే కల్తీ జరిగింది ఖచ్చితంగా దాని మీద కఠిన చర్యలు తీసుకుంటాం అంటే, ఇక్కడ ఏమైపోయిందంటే డిఫెన్స్ ఎట్లా అయిందంటే, చంద్రబాబు గారు ఆ ఎన్డీడీబీ నివేదిక ఎక్కడ చెప్పారు, తెలుగుదేశం పార్టీ మీటింగ్లో చెప్పారు. అది బాగా వైరల్ అయ్యాక ఆయనే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరి అదంతా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేశారు ఇట్లా జరిగిందన్నది. దాని తర్వాత సుప్రీంకోర్టు దాకా అటు వైవి సుబ్బారెడ్డి వెళ్ళడం, సుప్రీంకోర్టు ఈలోపు సిట్ వేయటం, సిట్టు కేసు అని చెప్పేసి వీళ్ళని విచారణ ప్రారంభించడం, ఆ టైంలో సుప్రీంకోర్టులోకి వైవి సుబ్బారెడ్డి వేయడం, సుప్రీంకోర్టు దాని మీద సీరియస్ అయ్యి అసలు ఎవరు చెప్పారు దీంట్లో కల్తీ అంటే, ఎన్డీడీబీ అంటే దీంట్లో ఇది ఆథరైజేషన్ ఏ బేసిస్ మీద ధృవీకరించారు, ఫాలోఅప్ చేశారా, అయినా ఇది కల్తీ జరిగిందనడానికి మీరు చెప్తున్నటువంటిది ఇప్పుడు మీరు వచ్చాక సేకరించినటువంటి నెయ్యి కదా, అంతకుముందు లడ్డూల్లో కల్తీ జరిగిందని మీరు ఎట్లా చెప్తారు, ఇప్పుడు దొరికిన దాన్ని బేస్ చేసుకుని అని చెప్పి సిట్ని రద్దు చేసింది. ఏకంగా సుప్రీంకోర్టు సిట్నే రద్దు చేసి సుప్రీంకోర్టు ఒక సిట్ వేసింది సిబిఐ నాయకత్వంలో. 2 సిబిఐ అధికారులు, ఒక కేంద్ర ఆహార సంస్థకు సంబంధించిన అధికారులు, 2 ఇక్కడ సిట్లో వాళ్ళని కలిపి వేసింది. ఆ సిట్ ఇచ్చిన నివేదిక ఇప్పుడు ఇది. ఇందులో జంతు కొవ్వు కలవలేదు అన్నటువంటి విషయాన్ని స్పష్టం చేస్తూ, మిగతా సింథటిక్ నెయ్యి అయి ఉండొచ్చు, ఎస్పెషల్లీ కెమికల్స్తో తయారు చేసిన కృత్రిమ నెయ్యి అయి ఉండొచ్చు అన్నటువంటి అనుమానాన్ని వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆవులు పెంచలేదు కదా అన్నటువంటి పాయింట్. ఇది ముందు మెయిన్ ఆ పంది కొవ్వు, ఆవు కొవ్వు ఇది అన్నప్పుడు చాలా అసహనం ఫీల్ అయినటువంటి పబ్లిక్ కొంతవరకు సంతోషం, అట్ ద సేమ్ టైం కల్తీని ఎవరు సపోర్ట్ చెయ్యరు. అది నిజంగా కృత్రిమ నెయ్యి అయితే యాక్షన్ తీసుకోవాలని అంటారు. అయితే ఆ సీరియస్నెస్ డౌన్ అయిన తర్వాతన సిట్టు వైసీపీ వాళ్ళని ఎవరినన్నా జైల్లో పెట్టి అరెస్ట్ చేస్తుందేమో అని భావించారు. తీరా చూస్తే అసలు వైసీపీ పేర్లే లేవు అందులో. దాంతో లేదు కల్తీ జరిగింది అని చూపెట్టడానికి రాష్ట్ర వ్యాప్తంగా పోస్టర్లు, హోర్డింగ్లు వేశారు. వాటి సందర్భంలో వైసీపీ రివర్స్ దాడి చేస్తున్నప్పుడు అంబటి రాంబాబు మాట్లాడిన దాని మీద దాడులు, ఈ వ్యవహారం జరిగింది. ఇప్పుడు అందులో డిఫెన్స్ పెరిగే కొద్దీ ఇక చంద్రబాబు గారు తాజాగా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడడం, నిన్న 2.5 గంటలు కూర్చున్నాకే వాళ్ళ సుదీర్ఘ ప్రెస్ కాన్ఫరెన్స్, లేదు మట్టి కొట్టుకుపోతారు, నాశనమైపోతారు, దేవుడికి ద్రోహం చేయాలనుకుంటున్నారు వైసీపీ అన్నటువంటి చెప్తూ, చంద్రబాబు గారు సొంత నిర్ణయం కాదు ఆ రోజున ఎన్డీడీబీ మీద ఆయన మాట్లాడింది, మేమందరం కలిసి అనుకుని మాట్లాడాం, మేమందరం కలిసి చెప్పాం అని ఒకవైపున, ఇంకోవైపున ఇదివరకు మేము దర్శనానికి వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడోళ్ళు చెప్పేవాళ్ళు కల్తీ జరిగిందండి, కల్తీ జరుగుతోందండి అని, అందుకని మేము అధికారంలోకి రాగానే శాంపిల్స్ తీసామంటూ పయ్యావుల కేసు ఇప్పుడు పవను చెప్తున్నారు. ఓవరాల్గా రేపు ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత వదిలిపెట్టడం ఎవరిని అన్నట్టుంది. కేసు అక్కడ సిబిఐకి ఇచ్చింది కేంద్ర సుప్రీంకోర్టు, యాక్షన్ తీసుకోమని సుప్రీంకోర్టు, ఛార్జ్షీట్ వేసేది వాళ్ళు, యాక్షన్ తీసుకునేది వాళ్ళు, మళ్ళీ ఆ ఛార్జ్షీట్ వచ్చాక మేమే యాక్షన్ తీసుకుంటాం, మేము కమిటీ వేస్తాం అనేటటువంటి రూటు ఒక ఎత్తు, వైసీపీ సర్వనాశనం అయిపోతుందని మరొక ఎత్తు. ఓవరాల్గా తిరుమల లడ్డు విషయంలో సూటిగా ఉన్నామా, స్పష్టంగా ఉన్నామా, శాపం పెడుతున్నామా, లేకపోతే బెదిరిస్తున్నామా, లేదంటే డిఫెన్స్లో పడ్డామా, అఫెన్స్లో వెళ్తున్నామా, భగవంతుడే డిసైడ్ చేస్తాడు. నిజం ఖచ్చితంగా ఒక్కటి మాత్రం నమ్ముతాను, ఒక భక్తుడిగా సుదీర్ఘకాలం పాటు తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారాలు చూసిన వాడిగా, తప్పు అనేటటువంటిది ఎవరు చేసినా తాత్కాలికంగా మాత్రమే రక్షించబడతారు, దీర్ఘకాలంలో దెబ్బతింటారు. అది ఎలా ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది అనేది మాత్రం ఎవరని చెప్పలేము.